ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకు రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ 11th January 2025 అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మేము సో మెనీ టాపిక్స్ పైన వీడియోస్ అయితే చేయడం జరిగింది. లైక్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అండ్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎవరు ఏ సబ్జెక్ట్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అండ్ మనం మల్టిపుల్ సబ్జెక్ట్స్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబులా కాదా అనే టాపిక్ సంబంధించి కూడా వీడియోస్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ ఇచ్చిన తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ గతంలో కండక్ట్ చేసిన పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మాకు కావాలి అండ్ అవి ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియోలో పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మనకు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసి ఏంటంటే మనకు 2022లో పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది త్రూ ది ఆన్లైన్ మోడ్, కంప్యూటర్ బేస్డ్ మోడ్లో అయితే మనకు ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క 2022 సెషన్స్లో ఏ సబ్జెక్ట్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే మేము ప్రజెంట్ మీకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాము. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించి అండ్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్స్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. డైరెక్ట్గా మీరు ఆ యొక్క వాట్సాప్ ఛానల్ ద్వారా కానీ లేదా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కానీ మీ యొక్క రెలవెంట్ సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ని అండ్ అదేవిధంగా మీ యొక్క రెలవెంట్ సబ్జెక్ట్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు మన యొక్క డిస్క్రిప్షన్లో వచ్చేసి ది మాస్టర్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు ఆ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే సో మీకు ఏ విధంగా ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత మనకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి, టెక్స్టైల్ టెక్నాలజీ సంబంధించి, ఫుడ్ టెక్నాలజీ, కెమికల్ టెక్నాలజీ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ కావచ్చు, అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, బయోమెడికల్ కావచ్చు, లాకి సంబంధించి కావచ్చు, అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క పేపర్ కావచ్చు, ఎడ్యుకేషన్ యొక్క పేపర్ కావచ్చు, అండ్ జర్నలిజంకి సంబంధించిన పేపర్ కావచ్చు, సోషియాలజీ కావచ్చు, సోషల్ వర్క్ కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అండ్ పొలిటికల్ సైన్స్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, తెలుగు కావచ్చు, అరబిక్ కావచ్చు, అండ్ తెలుగుకు సంబంధించి ఓరియంటల్ లాంగ్వేజ్ కాకుండా అదర్ సబ్జెక్టు, అండ్ సాంస్క్రిట్ సంబంధించి ఫిలాసఫీ, ఇలా ప్రతి సబ్జెక్ట్ సంబంధించి 2022లో ఏ సబ్జెక్ట్స్కి అయితే ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగిందో ఆ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసిన ప్రతి సబ్జెక్ట్ యొక్క క్వశ్చన్ పేపర్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కామర్స్ విద్యార్థులు అయినట్లయితే కామర్స్ సంబంధించి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవుతూ అండ్ మీరు ఆ యొక్క ఛానల్ని ఓపెన్ చేసినట్టయితే మన క్వశ్చన్ పేపర్ యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు క్వశ్చన్ పేపర్ ప్రివ్యూ అనేది. మీరు మీ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ సిమిలర్గా మీరు మీ సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ కాపీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, 2022లో ఏ సబ్జెక్ట్స్కి అయితే ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగిందో ఆ సబ్జెక్ట్స్కి సంబంధించిన సిలబస్ కాపీ అండ్ ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మాత్రమే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. కొన్ని సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు 2022లో పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయలేదు. ప్రజెంట్ వాటికి అవకాశం ఇచ్చారు. అంటే ఆ సబ్జెక్ట్స్ ఏవైతే కండక్ట్ చేయలేదో వాటిని మనకు 2025లో కండక్ట్ చేస్తున్నారు. వాటికైతే మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే అందుబాటులో లేవు. బట్ నేను వేరే యూనివర్సిటీ వాళ్ళు ఏదైనా కండక్ట్ చేసినట్లయితే ఆ క్వశ్చన్ పేపర్స్ మీకు ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది మనకు కామర్స్ సంబంధించింది. యాజ్ పర్ మనకు సిలబస్ కాపీ ప్రకారం కామర్స్ నుంచి మనకు 70 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కామర్స్ అని కాదు, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా మనకు 70 క్వశ్చన్స్ ఇస్తారు. 70 మార్క్స్కి వచ్చేసి మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి మనకు 90 minutes ఉంటుంది. ఈ ఎగ్జామ్కి సంబంధించి 90 minutes అనేది మీకు టైం ఇస్తారు. 90 minutesలో మీరు 70 క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు టోటల్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది బేస్డ్ ఆన్ మీ సిలబస్ ప్రకారం. సో మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి సిబిటి మోడ్లో టెస్ట్ ఉంటుంది కాబట్టి సో మీకు అక్కడ క్వశ్చన్ అనేది డిస్ప్లే అవుతుంది అండ్ సేమ్ టైం మీకు దాంట్లో 4 ఆప్షన్స్ అనేది డిస్ప్లే అవుతాయి. దాంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము త్రూ ది మౌస్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్కి సంబంధించి కూడా మీడియం ఏ విధంగా ఉంటుంది సార్, తెలుగు మీడియంలో క్వశ్చన్ పేపర్ వస్తుందా, ఇంగ్లీష్ మీడియంలో వస్తుందా అంటూ కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తున్నారు. సో మనకు క్వశ్చన్ పేపర్ ఓన్లీ వచ్చేసి ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేసుకున్నా కూడా ఎక్స్పెక్ట్ లాంగ్వేజెస్ కాకుండా తెలుగు అప్లై చేస్తే తెలుగు లాంగ్వేజ్లో వస్తుంది, ఇంగ్లీష్ అప్లై చేస్తే ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీ పీహెచ్డీకి అప్లై చేస్తే హిందీలో వస్తుంది, సాంస్క్రిట్ అప్లై చేస్తే సాంస్క్రిట్లో వస్తుంది. అదర్ దెన్ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ మీరు కామర్స్ స్టూడెంట్స్ అయినా, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అయినా, ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అయినా, అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అయినా, సైన్స్ స్టూడెంట్స్ అయినా, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయినా, స్టార్ట్స్ స్టూడెంట్స్ అయినా, అండ్ అదేవిధంగా టెక్నికల్ కోర్సెస్ లైక్ మనకు ఇంజనీరింగ్ సంబంధించిన విద్యార్థులైనా కూడా మీకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. సో మీ ఆల్ రిలవెంట్ క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే. సో ఇది మీకు ఎగ్జామినేషన్ పర్పస్లో అయితే యూజ్ అవుతుంది. సో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అనే ఒక ఐడియా కోసం యూజ్ అవుతుంది అండ్ రిఫరెన్స్ కోసం కూడా మీకు యూజ్ అవుతుంది. అండ్
అదర్ యూనివర్సిటీస్ కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్స్ కూడా మేము మ్యాక్సిమం మీకు ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తాము. అండ్ సేమ్ టైం అవి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాము. మీరు ఫర్దర్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయినా మీరు ఈజీగా క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం ఏంటి అంటే మీరు మన యొక్క వాట్సాప్ ఛానల్ని ఫాలో అయినా కూడా ఫర్దర్ అప్డేట్స్ అనేది మేము మీకు అందించడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.